హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రమిళాస్ హోమ్ ఛానల్. బీ హ్యాపీ విత్ మదర్ నేచర్. అందరికీ నమస్కారం. పండగ అంటేనే పిండి వంటలతో మొదలవుతుంది. సో అందులోనూ సంక్రాంతికి పిండి వంటలు అనేవి తప్పనిసరిగా చేసుకుంటాం. మనం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా భారీ స్థాయిలో చేసుకోలేకపోయినా మన శక్తి మేరకు కొన్నైనా చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. సో అందులోనే ఈరోజు మనం పప్పు చెక్కలు బియ్యం పిండితో చాలా రుచికరంగా క్రంచీగాను ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. పప్పు చెక్కలు చేసే విధానం చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. గిన్నె సైజు మీ ఇష్టము, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అందులోకి నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్ 2 స్పూన్లు వేయచ్చు, లేదంటే కాచిన వేడి నూనె కూడా వేయచ్చు. అందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఎండుమిర్చి పౌడర్ అండ్ జీలకర్ర. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా ఆ బటర్ పిండిలోకి కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేయాలి. పిండి బాగా చేతులతో ఇలా రుద్దుతూ కలిపితే అంత బాగా క్రంచీగా వస్తాయి పప్పు చెక్కలు. బటర్ బాగా మిక్స్ అయినాక పిండి ముద్ద కడితే నిలబడిందంటే సో బటర్ బాగా మిక్స్ అయినట్టే. ఈలోపు పల్లిపప్పుల్ని వేయించి పలుకులుగా చేసుకోవాలి. మరీ పొడిగా కాకుండా ఆ పలుకుల్ని ఈ పిండిలో కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో కలుపుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను, అలాగే ఎండుమిర్చి పొలుకులు, అలాగే సగ్గుబియ్యం కూడా 2 అవర్స్ ముందు నానబెట్టాను. సో అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఎండుమిర్చి పలుకులు వేసేటప్పుడు గింజలు రాకుండా వేసుకోండి. ఎక్కువ గింజలు వస్తే తినేటప్పుడు పప్పు చెక్క ఎక్కువ స్పైసీగా అనిపిస్తుంది. పిండి అన్నీ కలుపుకునేటప్పుడు సగ్గుబియ్యం ఎక్కువ నానిపోయి ఉంటుంది కాబట్టి అది ఎక్కువ మెత్తగా అవ్వకుండా అది అలాగే ఉండేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోసి పిండి అంతా కలుపుకుంటే అది ఎట్లా అంటే రవ్వలాగా అవుతుంది. ఇందులోకి కొంచెం బాగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. పిండిని అంతా బాగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు కలుపుకోవాలి. ముందుగానే ఒక గిన్నెలో కావాల్సినన్ని వేడి నీళ్ళు రెడీగా పెట్టుకొని కలుపుకోవాలి. ఒకటేసారి కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటే పిండి ఇట్లా రవ్వలాగా కనిపిస్తుంది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా వచ్చింది అంటే చాలా క్రంచీగా ఉంటాయి టేస్ట్ పప్పు చెక్కలు. ఇదే టైంలోనే మనం ఉప్పు చెక్ చేసుకొని తక్కువ అయితే కావాల్సినంత వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం పిండి అంతా కలిపేసినాక మళ్ళీ ఉప్పు యాడ్ చేయడం అంటే కష్టం అవుతుంది. సో అందుకని ఇప్పుడే చెక్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ఇట్లా కలుపుకొని మనం ఏలు పెడితే దిగిపోయేటట్టు ఉంది అంటే పిండి పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు. సో ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. పప్పు చెక్కని ఒత్తుకునేటప్పుడు బటర్ పేపర్ మీద వేసి ఇలా గిన్నె కంప్లీట్ ప్లెయిన్గా ఉన్న గిన్నె తీసుకొని గ్లాస్ కానీ ఇలా తీసుకొని బటర్ పేపర్ పైన పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి బాగా షేప్ నీట్గా వస్తుంది అండ్ చేతికి కూడా ఈజీగా వస్తుంది. డైరెక్ట్గా చేస్తే మాత్రం మళ్ళీ ఇరిగిపోతుంది. లేదు అరిటాకు ఇట్లా ఏదన్నా వేరే ఆకు ఉండి చేసినా అది ఇంకా మంచిది, అలా కూడా చేసుకోవచ్చు. సో ఇలాగే ఈ బటర్ పేపర్తో అన్నీ కంప్లీట్గా మనం ప్రెస్ చేసి రెడీ అయిపోతాయి. ఇలా ఒత్తి పెట్టుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని కొన్ని ఒక బ్యాచ్ వరకు మనం ఎన్ని కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేయించగలిగేంత వరకు పెట్టుకొని ఒక పెద్దగా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. వెడల్పుగా కడాయి ఉంటే ఎక్కువ పడతాయి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి ఒక పిండి చిన్న సైజులో చేసి చెక్ చేసాము, అది పైకి వచ్చేసింది. దాన్ని అలాగే ఉంచకుండా తీసేసేయాలి. సో ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పప్పు చెక్కలు అవి ఒకటి తర్వాత ఒకటి స్లోగా వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తేనే అవి పప్పు చెక్కలు మంచిగా వేగి క్రంచీగా బాగుంటాయి. కడాయిలా పెద్దగా వెడల్పుగా ఉంటేనే కొంచెం మనం ఇట్లా గరిట పెట్టి తీయడానికి అన్నిటికీ సులువుగాను ఉంటుంది. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు ఉంచినా మాడిపోతాయి. సో ఇది పర్ఫెక్ట్ కలర్.
ఇలా ఆయిల్ని కొంచెం వడగనించేసేసి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగతావి అన్నీ కూడా వేయించుకోవాలి. ఇలా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలు చేసి మనం షేప్ చేసుకోవాలి. మూత పెట్టేసేయాలి మిగతా దానికి, లేదంటే డ్రై అయిపోయిందంటే పిండి ఇట్లా రౌండ్ షేప్ నిలబడకుండా విరిగిపోతుంది. అందుకని మూత పెట్టుకొని ఉంచాలి. ఇలా మనం మిగతా తీసుకున్న చిన్న చిన్న ఉండలు చేసుకొని సైజ్ చేసుకోవాలి. కొంచెం చిన్నగా చేసుకున్నారంటే త్వరగా వేగుతాయి, అలాగే కడాయిలో ఎక్కువ పడతాయి. మనకి చూడటానికి కూడా చాలా కొంచెం క్యూట్గా ఉంటాయి. ఒక్కళ్ళమే చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ని ఒక బ్యాచ్ వేసినాక వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగతావి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇవి కూడా ఒక చిన్నవి కొన్ని చేసి పెట్టుకున్నామంటే అవి ఆగేలోపు ఇవి రెడీ అవుతాయి. ఇలా చిన్నగా చేసుకుంటే ఇలా వెడల్పాటి కడాయిలో ఇలా ఇప్పుడు నేను వేసినాను కదా, అలా ఎక్కువ చాలా పడతాయి. అలాగే మీకు టైం కూడా తక్కువ పడుతుంది. ఇద్దరు ఉంటే ఇంకా ప్రాబ్లం లేదు, ఒకళ్ళు చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు వేయించేయచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చూసారంటే మొత్తం ఎండుమిర్చి, సగ్గుబియ్యం, పచ్చెనపప్పు వేసిన మనం పల్లి పలుకులు కూడా చాలా బాగా కనిపిస్తాయి. తినేటప్పుడు కూడా రుచి చాలా బాగుంటుంది. పప్పు చెక్క ఎలా ఉంది, క్రంచీగా ఉందా లేదా అనడానికి ఇక్కడ నేను చేసిన సౌండే చెప్తుంది. చేత్తో ఇలా అంటే మొత్తం విరిగిపోయింది. ఈ పండగకి మీరు కూడా ఈ పప్పు చెక్కల్ని ట్రై చేసి చూడండి. అలాగే మీ సలహాలని, మీ కామెంట్స్ని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.